హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్. అంటే ఇది జరగచ్చు జరగకపోవచ్చు. ఇది కంప్లీట్గా నేను ఎవరిని ఉద్దేశించట్లేదు, ఇది నా అనాలిసిస్ మాత్రమే. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వస్తుంటాయి. ఎపిసోడ్ రివ్యూ కన్నా మన ఛానల్లో ఎపిసోడ్ రివ్యూ ఒక నిమిషం ఉంటే రేపేం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చాలా వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే నాకు ఈరోజు ఇద్దరు మెసేజ్ చేశారు, కావ్య ప్రెగ్నెంట్ అయిందా అనేసి. 100% అవుతుంది కావ్య ప్రెగ్నెంట్. అది ఎప్పుడు అవుతుంది ఏమనేసి ఈ వీడియో మీకు ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ బ్రహ్మముడి కానీ ఏ సీరియల్ కన్నా కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి నేను ఈరోజు పోల్ పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ మనం కంటిన్యూ చేస్తా. బ్రహ్మముడి సీరియల్ గురించి ముందు ఏం జరుగుతుంది అనేసి మీకు ముందుతోనే చెప్తాను. కావ్య ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ అవుతుంది, చెప్తాను. దాని గురించి చెప్తాను. రంగంలోకి దిగిన రాజు అనేసి పెట్టాను కదా, ఎలా జరుగుతుంది ఏమనేసి. ఇప్పుడు కావ్య రాజు వచ్చి వేరువేరుగా ఉంటారు. వేరువేరుగా ఉండే సిచ్యువేషన్లో మామూలు సీరియల్లోకంతా మామూలుగా జరిగేది అది. ఎందుకంటే వాళ్ళు కలవాలంటే ఏదన్నా పెద్దగా ఏదన్నా బాంబ్ బ్లాస్ట్ అయితేనే జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యేది ఈ ప్రెగ్నెంట్ అనేది అనిపిస్తుంది కదా మీ అందరికీ నిజమే. కావ్య ప్రెగ్నెంట్ అయ్యేది ఛాన్సెస్ హై, అంటే హై ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం అనేసి ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు రంగంలోకి దిగిన రాజు అని పెట్టాను కదా. రంగంలోకి దిగిన రాజు వచ్చి ఆఫీస్ వర్క్లో దిగాడు. అంతేగాని ఇక్కడ కావ్య విషయంలో దిగలేదు. ఏం బాధపడద్దండి, కావ్య విషయంలో కూడా దిగుతాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యేదానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ స్వప్నకు వచ్చి ఎవరు పుడతారు ఏమనేసి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక క్రియేటివిటీ థాట్స్ అంతే కదా. మనకేమి మనం ఓ అనేసి కథలు రాసేసి చెప్పాల్సిన పని లేదు కదా. అలాగే మన ఐపీఎస్ ఎలా అవుతుంది ఏమనేసి మొత్తం మాట్లాడుకుందాం. ఎందుకంటే సీరియల్గా చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. సీరియల్ చూసిన వాళ్ళు మళ్ళీ అందరూ రివ్యూ చెప్పేదని మీరు అనుకోవచ్చు. అందుకోసం అనేసి ఇంక ముందు ఏం జరుగుతుంది అనేసి నేను చెప్పాలనేసి డిసైడ్ చేశాను. కావ్య 50-50 ఛాన్సెస్ అయితే 100% హైగా ఉన్నాయి. ఎందుకంటే అనామిక రుద్ర అని ప్లాన్ తిప్పుకొట్టిన అనేసి నెక్స్ట్ వీడియో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది మన కోసం ఒక రోజుకి 4-5 వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ల్యాక్ చేయను. ఏముందో పాయింట్ అది 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోలో చెప్పేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై, లవ్ యూ ఆల్. అలాగే మీమ్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.